కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దిష్టిబొమ్మ దహనం. జీహెచ్ఎంసీ 16వ డివిజన్ విషయంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి వైఖరిని నిరసిస్తూ ఆమె దిష్టిబొమ్మను శుక్రవారం చక్రపురం సంక్షేమ సంఘం ప్రతినిధులు దహనం చేశారు. చక్రీపురం తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా వెల్లువెత్తుతున్న చక్రీపురం కాలనీ పరిసర కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధుల నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దిష్టిబొమ్మ దహనం నిరసన కార్యక్రమంలో చక్రీపురం కాలనీ అధ్యక్షులు గడ్డల పాండు, ప్రధాన కార్యదర్శి సోమసాని అశోక్, గౌరవ అధ్యక్షులు మొగిలి రాఘవారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సహదేవ్ గౌడ్, లక్ష్మీ ఫ్రైడ్ అధ్యక్షులు ఆర్ సుధాకర్ రెడ్డి, టీచర్స్ కాలనీ మాజీ అధ్యక్షులు నరసింహ గౌడ్, మారుతి కాలనీ గౌరవ అధ్యక్షులు మహేందర్, రమణ సీతారామ కాలనీ ఉపాధ్యక్షులు బోల్ల శ్రీనివాస్, సాయికృష్ణ కాలనీ మురళి, మదననగర్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమణ, చక్రీపురం ఉపాధ్యక్షులు డిఎం కొండారెడ్డి, పి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, యాకయ్య, ఎర్రయ్య, చంద్రారెడ్డి, బుచ్చిరెడ్డి, ఆంజనేయులు, వెంకట్రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాన్సింగ్, రంజిత్ రెడ్డి, ముఖేష్ నాయక్, రమణ, బీజేపీ సీనియర్ నాయకులు, కంటెస్టెంట్ కౌన్సిలర్ టి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. కావాల్సినది మనం అనుకున్నట్టుగా ఇక్కడ చేయలేదు. మేము గిట బాగా అటు ఇటు చాలా తిరిగినాము చక్రపురం డివిజన్ కావాలని. అట్లా ఇట ఇప్పుడు మనకు ఉన్న మన ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మనకు ఎవరున్నా కానీ మనం ఎంత తిరిగినాము, ఎంత చేసినాము, ఏదో చేయాలనుకున్నాము. మేము దగ్గరికి పోయినా కానీ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అన్నారు. ఇది మాకు అన్యాయంగా అర్ధగానంగా మాకు జరిగింది. చక్రపురంలో చాలా చాలా ఇప్పుడు 20-30 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు అవసరం పరిచినట్టుగా ఆ ఖాళీలు ఎంత మంది ఉన్నప్పుడు అదే ఉన్నది. అప్పుడు ఎక్కడన్నా ఈ ఖాళీలో ఇంతవరకు ఇన్ని ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు అంటే అన్ని ఖాళీలు ఉన్నాయి. దీని దగ్గరగా దీనికి అయినట్టుగా చెప్పి మేము గవర్నమెంటే ఇచ్చింది మాకు చక్రపురం డివిజన్ 16 అని మాకు ఇచ్చినాక మీరు ఇంతగానం చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ ఇలా చేస్తే మాత్రం మాకు చాలా బాధారకంగా ఉన్నది. మాకు చాలా 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 బాధారకంగా ఉన్నది. జై బీజేపీ. నమస్కారం. చక్రపురం డివిజన్ మనకు ప్రకటించిన గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు కానీ మనకు నిరసన తెలుపుకుని వాళ్ళ కృషులకు చేసేందుకు మాకు చాలా బాధాకర విషయము. ఏదైనా గవర్నమెంట్ అడగలేదు, ఇచ్చింది మేము కాదు అనుకుంటాం. దానికి ఒక సమస్యగా ఆలోచించి నిర్ణయిస్తే బాగుంటుంది అని కోరుతున్నాం. జై చక్రపురం, జై చక్రపురం, జై చక్రపురం. ఫస్ట్ గవర్నమెంట్ శ్రీ చక్రపురం అని 16వ డివిజన్ అని ప్రకటించారు. మాకైతే అన్యాయం జరిగింది. మళ్ళీ మార్చి ఇది ఎక్కువసాయి కూడా పెట్టడం అది సముచితం కాదు. చక్రపురం వల్ల అన్యాయం జరిగింది. ఈ కాలనీ 10 కాలనీల కంటే ఫస్ట్ నుంచి చక్రపురం కాలనీ అనేది ప్రకటించి మళ్ళీ తీరా పోయి కుసాయి కూడా ప్రకటించడం సముచితం కాదు. ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి ఇది మంచి పద్ధతి కాదు. జర చూసుకొని మళ్ళీ అదే ప్రకటించమని చక్రపురం కాలనీ ప్రకటించమని కోరుతున్నాం. జై చక్రపురం.